ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? వృషభ రాశి వారికి ఈ 22వ తేదీ నుండి ఆదివారము, శనివారము 28వ తేదీ వరకు కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. మీరు అనుకున్న సమయానికి మీ పనులు పూర్తి చేసుకోవటానికి కావాల్సినటువంటి విధముగా హుషారుగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఒక వ్యక్తి మిమ్మల్ని కాస్త అడ్డగించాలి అనేటువంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అది మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ వ్యక్తిని పక్కకు పెట్టి ముందుకు వెళ్ళాలి అనేటువంటి దృక్పథముతో వేరే వాళ్ళ ద్వారా మీ పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మీ మాటకు ఇంట బయట విలువ అనేటువంటిది పోగొట్టుకోకుండా ఉండాలి అనేటువంటి భావనతో అడుగులు ముందుకు వేస్తారు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభసాటిగానే ఉన్నది. అనుకూలవంతముగానే మీకు రావాల్సినటువంటి ధనం యథాప్రకారముగా మీ చేతికి అందుతుంది. అంతేకాకుండా కొత్తవి ఏవో ప్రయత్నాలు చేయాలి అనేటువంటి భావనతో కొన్ని ఆలోచనలు చేయడం జరుగుతుంది. వారాంతంలో అవి మీకు సఫలీకృతం అవ్వటానికి ఆ సూచనలు మీకు కనిపిస్తాయిగాక. అంతేకాకుండా విద్యార్థులకు చాలా యోగవంతమైనటువంటి కాలముగా కనపడుతూ ఉన్నది. ఈ వారమంతా కూడా కాస్త అభినందనలు అనేటువంటివి కూడా మీ పై అధికారుల నుండి కానీ, ఉద్యోగస్తులు లేకపోతే సాటి వాళ్లతో కాస్త అభినందనలు పొందేటువంటి విధముగా మీ యొక్క ఇవి ఉండబోతున్నాయి. శుభకార్యాలకు కావాల్సినటువంటి ఆలోచనలు ఇంట్లో ఒక మాటలు జరుపుకోవడానికి చూస్తారు. వృషభ రాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కానీ ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారమంతా కూడా వారాంతంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అన్నీ సఫలీకృతులై సంతోషమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. గురుగారు, ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది? శ్రీ మహావిష్ణువును ఆరాధించండి. మీకు తప్పకుండా మేలు జరుగుతుంది గాక.